హలో సహోదరులారా, కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటాను. అంటే ఇక్కడ ఏంటంటే మానవుడు తలక ఉద్దేశం అసలు ఏమిటి అనే విషయాన్ని ఎగ్జాంపుల్గా దగ్గరగా తీసుకొస్తాను చెప్తాను. ప్రతి ఒక మనిషి ఒక వచనం గురించి నేను చెప్తా. తర్వాత యేసుప్రభు చెప్పిన వచనం వాడటం మంచిది. సరే, ముందు కొన్ని మాటలు చెప్తాను. అది ఏంటంటే, సపోజు విజయనగరం జిల్లా ఉంది, విశాఖపట్నం నాకు ఒక 20 సంవత్సరాలు ఉండేటప్పుడు, లేదంటే ఇంకెవరైనా ఆ వయసు వచ్చేటప్పుడు ఉండేటప్పుడు కొంతమంది ఏమనేవారంటే, ఎక్కడో వచ్చేసి మా వైజాగ్ వచ్చి బ్రతికేస్తానట అనేవాడు. వీళ్ళకి అలాగే చాలా దగ్గరలో ఈ ఒక మనిషి మీద ప్రేమ కాదు కానీ ద్వేషం. ఎవడో బతికిడుమా అంటే ఏంటంటే, ఈ భూమి ఇది, ఊరు ఇది, అంతా రిజిస్ట్రేషన్ చేసినట్లు. అంటే మనిషి అజ్ఞానమో జ్ఞానమో ఆలోచిస్తాం. ఇలాగే ఒక విజయనగరం నుంచి ఎక్కడికో వెళ్ళామనుకోండి, విజయవాడ కానీ అక్కడికి వైజాగ్ వాడు వచ్చేసి ఈ తిరుపతిలో బ్రతికేస్తున్నాడు, విజయవాడలో బ్రతికేస్తున్నాడు, ఎక్కడోడో వచ్చాడు బ్రతికేస్తున్నాడు అంటే అక్కడ ఊరు బలం. ఊర్లో కుక్కకు కూడా బలమే, హక్కు. కుక్క చూడండి, ఎక్కడైనా ఊర్లో ఉంటుంది అనుకోండి, ఆ కుక్క ఇలా వెళ్ళేసరికి హూ అని మీద పడిపోద్ది. ఎవరైనా వెళ్ళేసరికి అక్కడికి అలా నడుస్తూ వెళ్తుంటే అరుస్తూనే ఉంటుంటుంది. అంటే నా ఊరు వచ్చేసి మమ్మల్ని ఇదంతా దోసుకుంటే ఎవరో అనేసుకొని వాళ్ళ మీద వచ్చి పడిపోవడానికి అది ప్రయత్నం చేస్తుంది కుక్క కూడా. అక్కడ ఎప్పుడు ఉంటుంది ఆ చెట్టు కింద, అక్కడ ఎక్కడైతే అలవాటు అయిపోయింది అక్కడ. కానీ ఇదంతా నాదే రిజిస్ట్రేషన్ చేసినట్టు ఫీల్ అయిపోతుంది కుక్క. మరి కుక్కకి మనిషికి తేడా ఏంటి? మనుషులు కూడా హైదరాబాద్లో, నేను అక్కడ ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఏర్పడలేదు, ఎక్కడో ఆంధ్ర వాళ్ళు వచ్చేసి బ్రతికేస్తాంటే ఇక్కడ అనేవాళ్ళు. అంటే మనం వెళ్ళి అక్కడ రాష్ట్రంలో బ్రతికేస్తామని. అసలు ఆంధ్ర ఎలాగొచ్చింది, తెలంగాణ ఆంధ్ర అవన్నీ మొదట్లోన ఎన్టీ రామారావు గారు అక్కడ మద్రాసులోన సినిమా రంగాన్ని తీసుకొచ్చేసి మద్రాసుది హైదరాబాద్ తెచ్చి పెట్టారు ఆయన. ఈ చంద్రబాబు నాయుడు అని అక్కడ హైటెక్ సిటీ అన్ని తయారు చేసాడు ఈయన. ఇవన్నీ తయారు చేసేసాడు. 10 సంవత్సరాలు ఉమ్మడి అనేసి మొత్తం వాళ్ళకి ఇచ్చేసినాడు ఈయన. మొత్తం 10 సంవత్సరాలు గెలుస్తాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు అక్కడ ఓటే అయ్యి అసలు గెలవడమే లేదు అక్కడ ఆయన. ఆంధ్ర వచ్చాడు. ఆంధ్రాలో ఇక్కడ ఉన్నారు లోకల్ విశాఖపట్నం ఆంధ్రాలో ఎవరు మంచి చేశారా చెడ్డ చేశారా అనుకోరు. ఆ మాట మందు నీళ్ళు ఏమైనా దొరికిసారు టక్ ఓట్లు వేసేయడం అంతే. అయితే అక్కడ గెలవనిది ఇక్కడ గెలిచాడు ఈయన. అంటే ఆయన మంచోడి చెడ్డని నేను అంటలే, కానీ అక్కడ వాల్యూ ఇవ్వండి, ఇక్కడ వాల్యూలు వేసి గెలిచారు. అదే నీకు 15,000 లేదు నమ్మేసి 50 సంవత్సరాల పింఛను కొనుక్కుని చెప్పగానే ఇది నమ్మేసారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఓట్లు వేస్తారు. అంటే అది గొర్రె అంటే కసేవాడిని నమ్మినట్లు ఏ మనిషి అయినా సరే ఆయన గురించి ఎవరైనా నీతినే నమ్మరు. నీతి చెప్పినాడు నిష్ఠూరం అంటారు, నీతి మాట్లాడేవారు లోక విరోధం అంటారు. కొన్ని ఉంటాయి, ఇవన్నీ నమ్మరు. ఒక పాట కూడా ఉంది, ఆకలని అన్నం అడిగితే పిచ్చోలన్నారు నాయాళ్ళు అన్నట్టు. ఆకలిని అన్నం అడిగితే ఆయన పిచ్చోడు అన్నారు. నిజంగా పిచ్చోళ్ళు మంచోళ్ళు అనుకుంటారు జనాలు, కానీ ఇటు అటు ఉన్నారు. సరే, ఈ ఒక దేశం తలక విషయం ఏంటంటే, పాకిస్తాను ఇండియా కలిసే ఉండేది అప్పుడులోనే. విజయవాడ నుంచి పాకిస్తాన్ బండి వెళ్ళేదంట. అయితే ఆ బండి మీద జనాల్ని చంపేసి పడేస్తుంటారు వాళ్ళు వీళ్ళు అందరూ. అప్పుడు బండిని డివైడ్ చేసి తీసేసి ఆ దేశం మందే. కొన్ని 100 సంవత్సరాల ముందు పాకిస్తాన్ విజయవాడ అంతా కలిసే ఇక్కడ నుంచి బండిల మీద, బొగ్గు బండి మీద వెళ్ళేవాళ్ళు పాకిస్తాన్. సరే, ఆ బార్డర్లో ఇప్పుడు అన్నీ పెట్టేశారు. ఇది నా దేశం అని మనోళ్ళు అంటారు, వాళ్ళు నా దేశం అంటారు. ఇవి అందరూ ప్రతివుడు ఇది నాది, ఎక్కడో వచ్చాడు ఎవడో బ్రతికాడు. మనిషిగా ప్రేమించడం అనేది లేదు. ఒక మనిషిని మనిషిలాగా చూసుకునేవాడు ఎవరూ లేరు. అది లెక్క. ఇక్కడ ఏమిటంటే మతం కులం కాకుండా ఎవరైనా చూడండి, ఎవరైనా వచ్చేసారు అనుకోండి చుట్టాలుగా బంధువులు, ఎవరు శ్రీకాకుళం అంటే, మీరు శ్రీకాకుళం అవునవునవును మీరు బ్రాహ్మణ్స్, మేము బ్రాహ్మణ్సే, రండి మీ ఇంటి పేరెంట్ నా ఇంటి పేరెంట్ నాకు అన్నం పెడతాడు. ఇంక వేరే వాడు ఎవరు వచ్చి మన కులం కాదంటే ఎవడేమి ఎవరు. మళ్ళీ ప్రతి వాడికి కుల పిచ్చి ఉంటుంది. ఏదో విధంగా మన ఊరంటే
ప్రాంతీయ అభిమానం ఒకటి, పలానా ఊరు పార్వతీపురం మాది, మీది పార్వతీపురం రండి భోజనం చేయడానికి. మన ఊరు నాది 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 అనేసి కొన్ని స్వార్థంతోనే కొట్టుకుపోతున్న మనిషి. అంతా సమానమనే ఒక ఎవరైనా మనిషి అనుకున్నారా? అంత సమానమని కూడా ఎవరు లేడు. కానీ ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పింది ఏం చెప్పిందంటే, నిన్ను వలే నీ పొరుగు వాళ్ళు ప్రేమించడం అన్నాడు. నువ్వేది ఎలాగే ఆహారం తింటున్నావో, ఎలాగైతే నీడలో ఉంటున్నావో, ఎలాగైతే మంచి ఇంట్లో ఉంటున్నావో, మంచి విధానంగా ఉంటున్నావో, ఆ విధంగా ఆతరుడిని కూడా ప్రేమించమన్నాడు. నీకు 1 ఎకరా ల్యాండ్ ఉంటే వాడికి కూడా పక్కోడు కూడా 1 ఎకరా ల్యాండ్ ఉండాలని కోరుకోవాలి. మనం ఈరోజు తృప్తిగా భోజనం చేస్తే వాళ్ళు కూడా తృప్తిగా భోజనం చేయాలి అని మనలో తినే ఆహారంలో సగం వాళ్ళకి ఇవ్వాలి. ఎవడిస్తాడా? అలాగే పక్క మనిషిని మనం ప్రేమించమండి యేసు ప్రభు. నీ పక్కవాడు ఎవరు అంటే, నీ ఇంటి పక్కని నీ బిల్డింగ్ ఉంది, ఆ పక్కోడిది కమ్మలిల్లు తడిసిపోతుంది, నీరు గారేస్తుంది అనుకున్నాం, బురదలో కొట్టుకుపోతుంది. అప్పుడు వాడిని తీసుకొచ్చి మన ఇంట్లో చేర్చాలి. ఎవడైనా చేరుస్తాడా? మనకు ఆహారం లేకపోతే ఆడికి ఆహారము ఆడికి లేకపోతే మనం పట్టుకెళ్ళి ఇవ్వాలి. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాలంటే నువ్వు ఎలాగ హ్యాపీగా ఉన్నావో, నీ పొరుగువాడు నీ పక్కింటాడు అవ్వచ్చు, నీ పొరుగు ఊరు అవ్వచ్చు, పొరుగు దేశం అవ్వచ్చు, పొరుగు దేశమే పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ గురింటి గురండు నీ పక్క దేశానికి కూడా సహాయం చేసిమని ప్రభువు చెప్తున్నాడు. అసలు నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చి గొడవలు రావు. ఆ నీళ్ళు ఇవ్వకపోతే వాడికి అత్తే వీడికి అత్తే దొరికిస్తారు. ఈ జనాలు పోతారు, వీళ్ళు సగం మంది వాళ్ళు సగం మంది పోతారు. వీళ్ళు వాళ్ళు వేస్తారు, కొంతమంది వాళ్ళు ఇల్లు వేస్తారు కదా. అది ఏదైనా నష్టమే కదా. ఆడడిగింది ఏంటి? గోరుతో పోయింది గొడ్ల వారికి ఎందుకు? ప్రభువు చెప్పింది ఏంటంటే, వాడికి ఆకలిగా ఉంటాడు, ఎందుకు కోపం అవుతాడు? ఎవరైనా అవరు కదా. వాడికి కొద్దిగా పొరుగువానికి నిన్నులే నీ పొరుగువానికి పిడికిడంత అన్నం పెడితే వాడు నీ మీద నీ దొంగతనానికి దేనికి రాడు. మనం బాగా తిని బాగా సంపాదించి పొరుగువాడు వ్యవసాయం లాగేసి అన్నీ చేసిస్తే మన మీదకి రాడు. వాడు వస్తాడు కదా. అప్పుడు ఆడి రాజ్యం వేరే, మన రాజ్యం వేరే, ఆడు ఇల్లు వేరే, ఆడి పొలం వేరే, వాటలు వస్తాయి, వాడి దేశం వేరే, ఇద్దరు ఫైటింగ్లు. ఈ రెండింటికి కాపలా కాసుకోవాలి, దేశాలు కాపలా కాసినట్టు వాడు కూడా పొడుచుకోవాలి. ఫస్ట్ మొట్టమొదట భూమి అంతా ఒకటే, దీనికి సెక్యూరిటీ లేదు. ఆ దేశం ఈ దేశం లేదు. అలా జనాలు పెరిగి దేశాలు ఏర్పడ్డాయి. కానీ మొదట్లో లేదు. పాకిస్తాన్ అన్నీ కలిసే ఉండేవి. రంగం కూడా మనం నడుచుకుని వెళ్ళిపోతుండాలి. ఇంకా నేను చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకోకుండా దేశాల్లో వెళ్తుంటారు చాలామంది. ఆ దేశ వాళ్ళు కూడా మనం ప్రేమిస్తారు కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు అక్కడ. వాళ్ళు కానీ ప్రేమించకపోతే వీళ్ళు ఉద్యోగాలు చేయలేరు ఎవడును. మన దేశంలో మాత్రం ఇది నాది నాది, ఎన్ని దేవుళ్ళు అనేవి తెలియదు, ఎన్ని కులాలు అనేది, ఎన్ని మతాలు అనేవో తెలియదు, వాళ్ళకే తెలియదు. సినిమా తీస్తే సినిమాలోన మొత్తం మతాల గురించి తలకాయలు నరికించి ముస్లిమ్స్ నేర్పించినట్టు ఇవన్నీ మొత్తం సినిమాల్లోన, పవన్ కళ్యాణ్ సినిమాలో ఎంత మతాల గురండి. మళ్ళీ 4 బొమ్మలు, 4 ఇది, ఇవన్నీ తప్పు. ఏదైనా ఒకటే, అంతేగానండి ఒకళ్ళు విమర్శించడం కానీ నరుక్కోవడం చంపుకోవడం ఇవన్నీ వేస్ట్. ఇవి కానీ ప్రేమతో జీవించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు వాడు నిన్ను ప్రేమిస్తాడు. ఈవేళ మనం ఏదైనా ఏమయ్యా బాగున్నావని ఎవరైనా పలకిస్తే నువ్వు కూడా బాగున్నావా అని అడుగుతాడు. ఎవడరా నువ్వని అనేసుకుంటే నువ్వెవడురా అంటాడు. ఇవాళ ఎందమ్మంటే అవి అందమ్మ. అందుకే ఇప్పుడు దేవుడు కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఎవడూ ప్రేమించలేదు. అది మాత్రం వాక్యం అలాగే ఉంది. అది దేవుడు చెప్పినమాట. థ్యాంక్ యూ.